పారిశ్రామిక రంగంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తూ దూసుకుపోతున్న పారిశ్రామికవేత్తల్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో హెచ్ఎంటీవీ అందించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని కోరుతున్నాం. ప్లీజ్ సార్. కార్యక్రమ నిర్వాహకులు CEO హెచ్ఎంటీవీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బహుశా హెచ్ఎంటీవీ బాగా ఆలోచించి పిలిచినట్టున్నారు. ఈజ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అండ్ ఎ సక్సెస్ఫుల్ మన పొలిటీషియన్. సో రెండు కలిసి వచ్చే విధంగా పిలిచినట్టున్నారు మిత్రులు గౌరవనీయులు సుజనా చౌదరి గారు, గౌరవనీయులు వరప్రసాద్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈరోజు అవార్డులు అందుకున్నటువంటి సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ అందరికీ, వారి బంధుమిత్రులకు, వారి శ్రేయోభిలాషులకు, హెచ్ఎంటీవీ యాజమాన్యము, సిబ్బంది అందరికీ నమస్కారం. చాలా సంతోషం. వరప్రసాద్ రెడ్డి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన్ను నేను కొంత దగ్గరగా చూసినటువంటి వాడిని, మొదట్లో చూడకపోయినా ఈ మధ్యకాలంలో దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిని. వారు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనరే కాదు, ఈజ్ ఎ గేమ్ చేంజర్, హీఈజ్ ఎ సోషల్ వర్కర్. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, వారు వ్యాపారాన్ని డబ్బు సంపాదించడం కోసమే చేసే మనిషి అయితే బహుశా మన దేశంలో ఆయన టాప్ 5లో టాప్ 10లో ఉండుండేవాడు. కానీ ఆయన చాలా మోరల్స్, ఎథిక్స్ ఉన్నటువంటి మనిషి. ఏదో కొంత సమాజ సేవ చేయాలనేటువంటి వ్యక్తి వరప్రసాద్ రెడ్డి గారు. వారు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఈరోజు ఎంతోమంది పేద ప్రజలకు, కోట్లాది మంది మన దేశ ప్రజలే కాదు అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలకు ఆ వ్యాక్సిన్ కాస్ట్ అనేటువంటిది ఒక 50 times 100 times కాస్ట్ రెడ్యూస్ చేసి పేదవారందరికీ అందుబాటులో తెచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి వరప్రసాద్ రెడ్డి గారు. అంటే వారు వ్యాపారమే కాదు, పేద ప్రజలు, సామాన్య ప్రజలు, మారుమూల ప్రాంతాల ప్రజలందరికీ కూడా తన వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ వైద్యాన్ని అందించి అందరికీ ఆరోగ్యాన్ని అందించినటువంటి మనిషి వరప్రసాద్ రెడ్డి గారు. ఇక రెండో విషయానికి వస్తే సోషల్ వర్కర్. ఈరోజు వారు నిజానికి గొప్ప సేవ చేస్తున్నారు. క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి వచ్చి చిట్ట చివరి దశలో కుటుంబ సభ్యులు పట్టించుకోని పరిస్థితుల్లో ఇంకా రేపో మాపో చనిపోతామనేటువంటి మనిషి ఖచ్చితంగా చనిపోతాను అని తెలిసిన తర్వాత వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వారిని ఒక దగ్గరికి చేర్చి ఆ చివరి రోజుల్లో వారందరికీ కూడా అవసరమైనటువంటి ట్రీట్మెంట్ను వారి అవసరాలన్నీ తీర్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమాన్ని కూడా వారు ప్రారంభించినారు. నిజంగా ఆ భగవంతుడు తప్పకుండా వారికి నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఇంకా మంచి వ్యాపారాన్ని కూడా అందించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. బహుశా హెచ్ఎంటీవీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వారికి ఇవ్వడం చాలా చాలా సబబుగా నేను భావిస్తూ ఉన్నాను. వారు అన్నారు 70 ఏళ్ళు వచ్చింది, నేను రిటైర్ కావాలేమో అన్నారు. వీ డోంట్ వాంట్ దట్. మీకు ఈ అవార్డు ఇచ్చింది ఇంకా మంచి మరింత సేవ చేయాలని, ఇంకా మరిన్ని మంచి రీసెర్చ్లు చేసి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి అవసరమైన ఎన్నో ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్స్ కానీ ఇంకా ప్రజలకు సేవ చేయగలిగేటువంటి బాధ్యత మీ మీద ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకపోతే చాలామంది ఈరోజు వివిధ రంగాల్లో అవార్డ్స్ అందుకున్నారు. చాలా సంతోషం. హెచ్ఎంటీవీ బిజినెస్ అవార్డ్స్ మీ అందరిలో మరింత నూతన ఉత్సాహాన్ని, మంచి భవిష్యత్తును, మంచి పోటీతత్వాన్ని తప్పకుండా పెంపొందిస్తుందని ఆశిస్తున్నాను. ఇకపోతే మా మిత్రుడు మాట్లాడుతూ జీడిపి గురించి ఒక మాట చెప్పినారు. నేను ఎందుకో దాన్ని నేను వ్యక్తిగా ఐ డెఫర్ ఇట్. వారు అన్నారు, కొన్ని ప్రభుత్వాలు తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న రంగాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు మా మిత్రుడు. బట్ నేనేమంటున్నానంటే, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు 4 పిల్లలుంటే కుటుంబంలో ఏ కొడుకో కూతురో కొంత వీక్గా ఉన్నప్పుడు తప్పకుండా తండ్రి చేయబట్టుకొని ఆ వీక్గా ఉన్నటువంటి పిల్లవాడిని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అఫ్కోర్స్ అగ్రికల్చర్ అనేటువంటిది జీడిపిలో 12% అందించవచ్చు.
కానీ ఈ దేశంలో 60-70% మంది ప్రజలు దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. యావత్ దేశానికి అన్నం పెట్టేటువంటి కమ్యూనిటీ ఈరోజు అగ్రికల్చర్ కమ్యూనిటీ. జీడిపి అనేటువంటిది లెక్కల్లో బాగానే ఉంటుంది, కానీ నిజానికి సమాజంలో కొన్ని విలువలు, సమాజంలో ఒక ప్రశాంతత, ఒక ఉత్తమమైనటువంటి సమాజం ఏర్పడాలంటే అందరికీ కూడా మరి ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో జీవించగలిగేటువంటి హక్కును కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అంటే ఒక సోషల్ అన్రెస్ట్ అనేటువంటిది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి కంటిన్యూస్గా రైతులు ఇప్పుడు ఏమైందంటే మన సమాజంలో ఇక్కడ ఉండే ఇండస్ట్రియలిస్టులు అందరూ, మీ పిల్లలందరూ ఇండస్ట్రియలిస్టులు కావాలనుకుంటున్నారు. ఒక ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ కావాలనుకుంటున్నాడు. బహుశా డాక్టర్ గారు అవార్డు అందుకున్నారు, డెఫినెట్గా వారి డాటర్ డాక్టర్ చేయాలనుకుంటుందేమో అమ్మాయి, ఆ డాక్టర్ గారు. లేదా మా అనూస్ సిస్టర్స్ ఉన్నారు, బహుశా వాళ్ళ పిల్లల్లో ఒకరినో ఇద్దరినో దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ కావాలనుకుంటున్నాడు. మరి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటున్నాడు. కానీ ఈ దేశంలో ఏ రైతు కొడుకు కూడా నేను రైతు కావాలని కోరుకోవడం లేదు. నా కొడుకు చిన్న ప్యూన్ అయినా చాలనుకుంటున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? సో డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఇంత బాగా ఉంది, ఈరోజు సోషల్గా మనం ఇంత బాగా బతకగలుగుతున్నామంటే మనకు అట్లాంటి అన్రెస్ట్ లేదు. అది రాకుండా ఉండాలంటే తప్పకుండా ఏ వర్గాలైతే ఈరోజు వలరబుల్గా ఉన్నాయో, ఏ వర్గాలైతే దేశానికి అన్నం పెడుతున్నాయో, ఏ వర్గాలైతే ఎక్కువ శాతం దాని మీద ఆధారపడుతున్నారో, మనము లెక్కలు కాగితాల మీద కంటే కూడా ఆ ప్రజల ముఖాల్లో చిరునవ్వుల మీద చూడగలిగినప్పుడు తప్పకుండా సమాజం అనేటువంటిది ఇంకా బాగా ముందుకు పోతుంది అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి భావన. సో డెఫినెట్గా అవసరం, ఒక దేశానికి జీడిపి కావాలి, గ్రోత్ ఉండాలి, అవన్నీ పర్వాలేదు, డెఫినెట్గా ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ మనం కొన్ని దేశాల్లో మనం చూస్తుంటాం, తుపాకులు బట్టి గన్ కల్చర్ వచ్చి వీడు వాడిని చంపేస్తున్నాడు, వాడు వీడిని చంపేస్తున్నాడు, ఎవడు సాయంత్రం ఇంటికి వచ్చేదాకా తెలియని పరిస్థితి చూస్తుంటాం. కానీ ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా, ఇంత అందరం సుఖ సంతోషాలతో మనం బతకగలుగుతున్నామంటే డెఫినెట్గా దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది. అందువల్ల ప్రభుత్వాలు డెఫినెట్గా రైతులు, వ్యవసాయం మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మా ఎంటర్ప్రెన్యూర్స్ అందరితో కూడా నా మనవి ఏంటంటే, అగ్రికల్చర్ సెక్టార్లో బై ప్రోడక్ట్ను చేసి ఇంకా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా మరిన్ని పరిశోధనలు జరగాలి, మరిన్ని పరిశ్రమలు కూడా రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సరే, ముఖ్యంగా మన రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మన ఇండస్ట్రియల్ మినిస్టరు, ఐటీ మినిస్టర్, మన ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలు, పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్రం వ్యాపారంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతా ఉన్నాం. అనేక మార్పులు కూడా తీసుకొచ్చాం. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్గా వ్యాపారవేత్తలందరూ కూడా వారికి అవసరమైనటువంటి విద్యుత్ సరఫరాలో మీరందరూ కూడా మార్పు చూశారు. 24/7 అన్ని రంగాలకు కూడా ఈరోజు విద్యుత్తును అందిస్తున్నటువంటి రాష్ట్రం. గతంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు, డీజిల్ మీద కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు దాని నుంచి ప్రభుత్వం మీకు ఒక రిలీఫ్ ఇవ్వగలిగింది. అదేవిధంగా అనుమతుల విషయంలో కూడా ఇంకా వేగవంతమైనటువంటి అనుమతులు ఇచ్చే దిశగా కూడా ఈ ప్రభుత్వం పోతూ ఉంది. వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ నీళ్ళ గురించి చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు కడుతున్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులలో కూడా ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ కోసం ఒక 10% వాటర్ను మేము అలొకేట్ చేయడం జరిగింది. అన్ని ప్రాజెక్టులు, వెదర్ ఇట్ ఈస్ కాళేశ్వరం ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్ట్ ఆర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అగ్రికల్చర్ సెక్టర్కి ఎంత అవసరము, డ్రింకింగ్ వాటర్కి ఎంత అవసరము, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది, భవిష్యత్ రిక్వైర్మెంట్స్ ఎంత ఉంటాయనేది అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కడుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరి ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేస్తూ ఉంది. సో మీకు అవసరమైనటువంటి ల్యాండ్ కానీ, పర్మిషన్స్ కానీ, పవర్ సప్లై కానీ, వాటర్ సప్లై కానీ మీరు ఎవరిని అడగకుండానే మీరు రైట్గా, ఒక ఎంటర్ప్రెనర్కు ఒక రైట్గా సమకూర్చాలనేటువంటిదే తెలంగాణ ప్రభుత్వం యొక్క సంకల్పం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. ఆ దిశగా తప్పకుండా ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా అవసరం. ఇవాళ ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు సమకూర్చాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి కూడా ఇవ్వలేము. నిజంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో పారిశ్రామికీకరణ ఎంత జరిగితే అంత ఉపాధి కల్పన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా మీ అందరికీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, హెచ్ఎంటీవీ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ఎంటర్ప్రెనర్స్లో మరింత నూతన ఉత్సాహాన్ని, వారిలో పోటీతత్వాన్ని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం చేసినందుకు వారిని అభినందిస్తూ, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాల్ని కొనసాగించాలని చెప్పి కూడా
కోరుకుంటూ అందరికీ నమస్కారం.